విశాఖలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. విశాఖ సౌత్ టికెట్ ఆశించిన ఆయన గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా లేఖను సీఎం జగన్ పంపినట్టుగా సమాచారం. అధికార పార్టీ వైసీపీలో అసమ్మత నేతలు పెరిగిపోతున్నారు. ఇన్ఛార్జీలను మార్చడంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని కొందరు ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైఎస్ఆర్ విజయమ్మలకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు సీతంరాజు సుధాకర్. 2 దశాబ్దాలుగా వైఎస్ఆర్ వైసీపీకు విధేయుడుగా ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విశాఖ సౌత్ టికెట్ ను సీతంరాజు సుధాకర్ ఆశించి భంగపడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సీతంరాజు సుధాకర్ ఎమ్మెల్యే వాసుపల్లి సుధాకర్ మధ్య కొద్ది రోజులుగా వైరం నడుస్తోంది. సౌత్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసిన సుధాకర్ రాజీనామా చేయడంతో అధికార పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. రాజీనామాను సీతంరాజు సుధాకర్ రెడ్డి వెనక్కి తీసుకునేలా అధిష్టానం బుద్ధగిస్తుందా, లేదంటే ఉంటే ఉంటారు లేదంటే లేదు అని వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.